కరివేపాకు కారం పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఒక 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఏసుకోవాలి. ఎండుమిర్చిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులేసుకోవాలి. నువ్వులు చిటపటలాడేంత వరకు ఏయించుకోవాలి. ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే బాండిలోకి కప్పు కరివేపాకేసుకోవాలి. కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్‌లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఏసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఏసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకేసుకోవాలి. కొద్దిగా చింతపండు